హాయ్ ఫ్రెండ్స్. నేను మీ నాగరాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు డేట్ వచ్చేస్తే 11/6/2026 11th జూన్ 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్‌లోని బంగారుపాలెం, చిత్తూరు ఈ ఈ పర్టిక్యులర్ ప్లేస్‌ల రేట్లు తెలుసుకుందాం. దాంతోపాటు మనకు తెలంగాణలోని హైదరాబాదు, నెక్స్ట్ తమిళనాడులోని కావేరిపట్నం, మహారాష్ట్రలోని నాందేడు ప్లేస్‌ల రేట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. బంగారు పాలు వచ్చేస్తే మనకు హిమాయతీలో మనకు 90,000 నుంచి ₹1,00,000 దాకా అయింది. మనకు ఇది టాప్ క్వాలిటీ. మనకు ఇంకా ఫ్యూచర్లో 1,20,000 కూడా పోతుండొచ్చు అంటున్నారు. అంటే 90,000 నుంచి 1,00,000 దాకా పోయే ఛాయిస్ పోతుంది ఇప్పుడు ప్రెజెంటు. మనకు కొంచెం క్వాలిటీ అటు ఇటు ఉంటే ఒక 50,000 నుంచి అయితే నడుస్తుంది. 50,000 నుంచి స్టార్ట్ అయ్యి ఒక 90,000 1,00,000 దాకా అయితే పోతుంది అంటున్నారు. మనకు ఇంకా ఫ్యూచర్లో రేపు అయితే టాప్ రేటు ఒక 1,20,000 దాకా పోయే ఛాయిస్ ఉందంటున్నారు. అయితే ఇది కవర్ కట్టింది మంచి కాయకు మాత్రమే ఈ రేట్ వస్తుంది. మంచి సైజు ఉన్నదానికి. నార్మల్ దానికి 50 నుంచి కొంచెం ఎక్కువ ఉంది. 50 నుంచి 60-70 మధ్య నడుస్తుంది అంటున్నారు. అయితే ఏంటంటే మనకు ఇది ఇమాం పసంద్కి ఎక్కువ ఉంటుందంటే దీనికి ఎక్కువ రేట్ ఎందుకు ఉంటుంది. తక్కువ కాయలు వస్తున్నాయి మార్కెట్కు. ఇది కాసులు కూడా తక్కువనే వస్తాయి. మనకి ఎన్ని చెట్లు పెట్టినా తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ఈ రేట్ ఉంటుంది. జనరల్గా అయితే మనకు వేరే వాటికి దేనికి ఇంత రేట్ ఉండదు. ఇంకోటి మన చక్కెర గుత్తి కాయలు వీటికి ఒక్కదానికి ఉంది ఈ రేటు. మళ్ళీ ఆల్మోస్ట్ ఇది ₹100 కిలో ఉంది. సో చక్కెర గుత్తి కాయలు ఒకటి మనకు ₹100 కిలో దాకా పోతుంది. ఇంకా అంతే. ఆల్మోస్ట్ మిగిలినవన్నీ కొంచెం అంత ఈ రేంజ్లో అయితే ఇవి లేవు. నెక్స్ట్ ఇక్కడ చిత్తూరు జిల్లాలో జైన్ ఫ్యాక్టరీకి వచ్చేస్తే గొల్లపల్లి దగ్గర మనకి నిన్న మొన్న ₹7 ఉన్న తోతాపూరికాయ ఇప్పుడు మనకు ₹6 వేసిరు ఫ్యాక్టరీ వాళ్ళని చెప్తున్నారు. సో రేట్ అయితే ముందే కనుక్కొని వెళ్ళండి. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ 2-3 రోజులు అక్కడ లైన్ నిలబడి ఎప్పుడు తీస్తారా అని చూస్తే డైరెక్ట్ పేపర్ ఇంపేసి ఇంకో రేట్ వేస్తున్నారని చెప్తున్నారు. సో మ్యాక్సిమం ముందే తెలుసుకొని కనుక్కొని వెళ్ళండి. ఆడికి పోయినాక ఇంకొక రూపాయి డౌన్ చేస్తే మనకు ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చాలామంది చిత్తూరులో తోతాపూర్ ఎక్కువ ఉంది. కొంచెం రేట్లు అయితే సెట్ చేయాల్సింది. గవర్నమెంట్ అయితే దీని మీద ఏం ఎందుకో ఇదేం బట్టనట్టే ఉన్నది. ఇదైతే కొంచెం ఇంతమంది రైతులు ఉన్నారు. అంత ఆల్మోస్ట్ వేసేది ఎక్కువ చిత్తూరే. ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరు చర్య తీసుకుంటే ఫ్యాక్టరీల మీద కానీ దీని మీద రైతులు ఎవరు పట్టించుకుంటే లేరు. ఇది ఒకటైతే పట్టించుకుంటే బాగుండేది. నెక్స్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్లో పెద్ద రసాలు ₹40 నుంచి ₹60 మధ్య నడుస్తుంది. 40 to 60 మనకు 400 నుంచి 500 బండ్ల దాకా వస్తున్నాయి. 400 to 500 వెహికల్స్ దాకా వస్తున్నాయి మనకు హైదరాబాద్లో. పెద్ద రసాలు వచ్చేస్తే ₹40 to 60 మధ్య నడుస్తుంది. నెక్స్ట్ చిన్న రసాలు వచ్చేస్తే ₹40 నుంచి ₹60 మధ్య నడుస్తుంది. 40 to 60 ఇది కూడా. కాకపోతే చాలా తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఏదో వచ్చినాయి మాత్రం కూడా ఇంతే రేటు పోతున్నాయి. అది జస్ట్ తక్కువ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే ₹80 నుంచి ₹125 దాకా పోతుంది. 80 to 125 80 to 125. నెక్స్ట్ చెరుకు రసాలు వచ్చేస్తే మనకు ₹55 నుంచి ₹60, 40 నుంచి ₹50, ₹55, ₹60 మధ్య నడుస్తుంది. 40 to 60 ఆల్మోస్ట్ రసాలన్నీ ఆల్మోస్ట్ ఒకటే రేటు ఉన్నాయి. ఇది కానీ రేట్ మాత్రం వత్తులు తక్కువనే వస్తున్నాయి. కాకపోతే రేట్ మాత్రం ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ ఉన్నాయి. 40 to 60 ₹40 నుంచి ₹60 మధ్య నడుస్తున్నాయి. నెక్స్ట్ లాల్బాగ్ వెరైటీ వచ్చేస్తే మనకి ₹20 నుంచి ₹30 మధ్య నడుస్తుంది. 20 to 30 అంతే. నెక్స్ట్ మల్లిక వచ్చేస్తే 30 నుంచి 40 నడుస్తుంది. కొంచెం ఇది మనకు కవర్ కట్టని అయితే మనకు 20 నుంచి 30 ఆ రేట్ మధ్య నడుస్తుంది. కవర్ కట్టింది అయితే ఒక 40-45 దాకా కూడా పోతుంది. 40 to 45 దాకా పోతుంది కవర్ కట్టింది. నార్మల్ అయితే మనకు 20 to 30 రూపీస్ మధ్య నడుస్తుంది. అపూజ్ వెరైటీ వచ్చేస్తే మనకు 30 నుంచి 35, 40, ₹50 దాకా పోతుంది. 30 to 50 రూపీస్ మధ్య నడుస్తుంది. అపూజ్ ఆల్మోస్ట్ అంతటా అదే నడుస్తుంది మనకు హైదరాబాద్లో అయితే. నెక్స్ట్ ఇంకా బత్తాయి కూడా వస్తుంది మనకు మార్కెట్కు. బత్తాయి కొంచెం రేట్ అయితే డౌన్ అయింది. మినిమం 90 దాకా ఉంటే ఇప్పుడు 60-70 దాకా నడుస్తుంది. 40 నుంచి 60 దాకా నడుస్తుంది. ఇది మనకు బత్తాయి వాళ్ళకి చెప్తున్నా. నెక్స్ట్ మనకు తమిళనాడు కావేరిపట్నం వచ్చేస్తే కావేరిపట్నం బెనీషాన్ వచ్చేస్తే మనకి ₹20 నుంచి ₹40 నడుస్తుంది. 20 to 40. మల్గోబా వెరైటీ వచ్చేస్తే మనకు మీకు దగ్గర కావేరిపట్నం దగ్గర ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. అక్కడ మల్గోబా వెరైటీ వచ్చేస్తే ₹60 దాకా పోతుంది. 40 నుంచి ₹60 దాకా నడుస్తుంది. 40 to 60 కొంచెం అటు ఇటు ఇంకా బెటర్ క్వాలిటీ ఉంటే ఒక ₹5 అటు పోతుంది. చక్కెర గుత్తికాయలు ఇంతమంది మనం చెప్పినాం కదా, మనకు 80, 90, ₹100 కిలో దాకా పోతుంది. టాప్ ₹100 కేజీ పోతుంది. ఇంకా మనకు చిత్తూరులో మనకు బెనిషా అయితే టాప్ రేట్ అయితే పోవట్లేదు. మనకు 20 నుంచి 30, 35 ఆ రేట్ మధ్య నడుస్తుంది. 40 కూడా టచ్ అవ్వట్లేదు. కవర్ కట్టింది మాత్రం కొంచెం టాప్ క్వాలిటీ పోతుంది. 40 ఆ ప్లేస్ పోతుంది. మిగిలిన అయితే బెనిషా అయితే పెద్ద రేట్ ఏం చేంజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ నాందేడ్ వచ్చేస్తే బెనిషా వచ్చేస్తే ₹40, ₹40 కేజీ నడుస్తుంది. ఇంకోటి మనకు ఆల్మోస్ట్ ఆ నార్త్ సైడ్ మొత్తం కాయ స్టార్ట్ అయిపోయింది. మన ఉత్తరప్రదేశ్ టాప్ ఎక్కువ కాయ వెళ్ళే ఉత్తరప్రదేశ్లో కాయ స్టార్ట్ అయిపోయింది. దశేరి కానీ కేసరి కానీ వచ్చేసింది. మనకు ₹40, ₹50, ₹60 మధ్య నడుస్తున్నాయి ఇవి రెండు.
ఇది ఎస్పెషల్లీ నాందేడ్ మార్కెట్లో మనకు నిన్న మొన్న 60, 70, 80 దాకా కూడా ఉండే. ఇప్పుడైతే మొత్తం 40 నుంచి 60 ఆ రేట్ మధ్య నడుస్తున్నాయి. కొన్ని చోట్ల 20, 30 కూడా నడుస్తుంది. కాకపోతే అది మరీ లో క్వాలిటీ. మొత్తానికైతే మనకు 40 నుంచి 60 రూపాయల మధ్య నడుస్తుంది దశేరి కేసరి. ఆల్మోస్ట్ నాకు తెలిసి దశేరి ఎవరిది ఉండదు, ఇంకా కేసరి ఉంటుంటే చెప్తున్నా. 60 రూపాయలు అదే రేట్లు అయితే నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. రేపటి నుంచి మన రెగ్యులర్ ఇంకా వేరే వీడియోస్ కూడా పెడతాం. టమాటా కానీ, మిర్చి కానీ, ఇంకా పత్తి సంబంధించిన వేరే వీడియోస్ కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. వ్యవసాయం సంబంధించిన అన్ని వీడియోస్ పెట్టడానికి ట్రై చేద్దాం. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడిగే ప్రయత్నం చేయండి, నేను చాలా వరకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. లైక్ షేర్ కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఓకే.